కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒక్కటి కూడా ఇప్పటిదాకా సక్రమంగా అమలు జరగలేదు. మరోవైపు అయితే ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల్ని, సోషల్ మీడియా యాక్టివిస్టులపైన తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, చాలామంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద చర్యలు తీసుకున్నారు, అక్రమంగా కేసులు బనాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మంది మీద కేసులు బనాయించారు. ఎలా చూడొచ్చు ఇప్పుడున్న పరిస్థితి? ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో నిన్నే భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం జరిగింది. రాజ్యాంగం ప్రకారం కాదు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించట్లేదు. కానీ కేవలం కక్షపూర్తిగా ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం మేము నడుపుతాము, రెడ్ బుక్లో మేము కొంతమంది పేర్లు రాసుకుంటున్నామని ఆనాడు ఏదైతే నారా లోకేష్ గారు ప్రకటించారో ఆ ప్రకటించిన విధంగా 100కి 200% ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు అధికారంలో రానప్పుడు వారు ఎన్నికల ప్రసారంలో కానీ లేదంటే ప్రసార సభల్లో కానీ ఊకదంపుడు ప్రసారాలు చేశారు. మేము వస్తే ప్రజలకు మంచి చేస్తాం, సూపర్ 6ని ప్రవేశపెడతాం, సూపర్ 6లో అందరికీ మేలు జరిగేలా చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. తీరా చూసేటప్పటికి మన బడ్జెట్ సమావేశాల్లో గతంలో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేసేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారు, సుమారు 14 లక్షల రూపాయలు అప్పులు చేస్తున్నామని చెప్పేసి చేశారు, ప్రజలు సర్వనాశనం అయిపోతున్నారని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కూటమి నాయకులకు కానీ తీరా బడ్జెట్లో ప్రవేశించేటప్పటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2019-24 అప్పులు చూసేటప్పటికి సుమారు 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే చూపించారు. కానీ 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి అప్పుడు ప్రకటించడం జరిగింది. అదే సందర్భంలో కూటమిలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఏమన్నారు, ఈ రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారాగా అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు, సుమారు 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ కేసులు నమోదైనవి, కేంద్రం ద్వారాగా మాకు సమాచారం ఉందని నిఘా సంస్థలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీరా అసెంబ్లీ సాక్షిగా సుమారు 34 కేసులు మాత్రమే నమోదైని చెప్పారు. కానీ వారు చెప్పింది చేయకుండా ఈ సమస్యన్నిటి మీద పక్కదావ పట్టించడానికి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, లేదు దళిత ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద ఒక టార్గెట్గా పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోరెత్తకూడదు, గొంతెత్తకూడదు, ప్రజల పక్షాన మాట్లాడకూడదనే విధానంతో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. ఈవేళ సోషల్ మీడియా యాక్టివిటీస్, సోషల్ మీడియా గత రామోజీరావు గారు ఈనాడులో వచ్చినటువంటి కార్టూన్స్ కానీ లేదంటే ఎన్టీ రామారావు గారి మీద వచ్చినటువంటి కార్టూన్స్ కంటే మించిపోయినటువంటి సోషల్ మీడియా వ్యవస్థలు కాదు ఇప్పుడు. కానీ మరి వాళ్ళు కూడా సోషల్ మీడియా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశారు, భారతమ్మ గారి మీద చేశారు, లేదంటే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, మంత్రులు ఉన్నారో వాళ్ళ మీద చేశారు, రోజా గారి మీద చేశారు. అవన్నీ పక్కన పెట్టేసి కేవలం కొంతమందిని టార్గెట్ చేసి భయభ్రాంతులు చేయడానికి ఈ రాష్ట్రంలో కొంతమంది మీద, వేలాది మంది మీద ఈవేళ సోషల్ మీడియా యాక్టివిటీలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టడమే కాకుండా పోలీసులు తమ పరిధి దాటి ఈ సోషల్ మీడియా మీద వస్తున్నటువంటి యాక్టివిటీస్ని మా యొక్క కార్యకర్తల్ని ఒక్కొక్కరి మీద సుమారు 10 కేసులు 15 కేసులు నమోదు చేసి స్టేషన్ విడిచి స్టేషను ఇంకో స్టేషన్కి బదలాయించి విచక్షణారహితంగా తిడుతూ కొడుతూ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియపరుస్తున్నారు. కేవలం ప్రతిపక్ష నేతల మీద కక్షపూరిత విధానాలతో వ్యవహరించడం మినహా రాష్ట్రంలో ఏవైతే అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చారో కూటమి నేతలు ఆ హామీలు ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈ పద్ధతిని అంగీకరించరని ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ చెప్తున్నారు.